మనకున్న 5 సెన్సెస్, సెన్స్ విత్ సైట్, టచ్, టేస్ట్, హియర్ అండ్ స్మెల్, ఇవన్నీ కండిషన్లో ఉండి దాని అనాలిసిస్ బ్రెయిన్లో మొదలైతే యాక్టివేట్ అయ్యే 6th సెన్స్ ఈజ్ కామన్ సెన్స్. ఒక పని ఎలా చేయాలో ఒక క్లారిటీ ఉంటే అది ఎక్స్పీరియన్స్, ఎలా చేయకూడదో తెలిస్తే అది కామన్ సెన్స్. అందరూ 6th సెన్స్ అంటే బ్రెయిన్కి బ్లెస్సింగ్ వల్ల యాడ్ అయిన ఎక్స్ట్రా ప్రోగ్రామింగ్ అనుకుంటారు, కానీ ఇట్స్ జస్ట్ ఏ లాజికల్ రియాక్షన్ ఫ్రమ్ మైండ్ఫుల్నెస్. మెంటల్ నా కొడుకునే మాయ చేస్తే ఎక్స్పీరియన్స్, అసలు వాటిని ఇగ్నోర్ చేస్తే కామన్ సెన్స్. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఒకటే, మనకి ఎక్స్పీరియన్స్లు కొట్టే ఓపికలు లేవు, కనీసం విషయాన్ని సింప్లిఫై చేద్దామన్న కామన్ సెన్సు లేదు. ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఉందన్న ఇగోతో కామన్ సెన్స్కి ఎవ్వడు పని చెప్పడం. సింపుల్గా పోయేదాన్ని సెన్సేషన్ చేసేదాకా నిద్రపట్టదు ఇక్కడ ఎవరికి. ఇన్ సింపుల్ టర్మ్స్, ఎక్స్పీరియన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎక్స్పోజర్, బట్ కామన్ సెన్స్ అంటే సెన్సింగ్ ద కామన్ థింగ్స్ అండ్ రియాక్టింగ్ విత్ లాజిక్. కామన్ సెన్స్ ఈజ్ ఎ స్మార్ట్ వర్క్. యుద్ధం చేయకుండానే ఎనిమిని ఏడ్పించచ్చు, సిలబస్ అంతా చదవనక్కర్లా, బట్ A+ గ్రేడ్ కొట్టచ్చు. యావరేజ్గా సంపాదిస్తున్నా టెన్షన్ లేకుండా బతికేయచ్చు, అండ్ క్రిటికల్ టైమ్స్లో కూడా లైఫ్ని డీల్ చేయొచ్చు. కామన్ సెన్స్ ఈజ్ ఎ మినిమలిస్టిక్ కాన్సెప్ట్. టన్స్ ఆఫ్ థాట్స్ని ఫిల్టర్ చేసి ఒక చిన్న లాజిక్తో కేస్ని కొట్టేయగలుగుతున్నామంటే కంగ్రాట్స్, యు ఆర్ యూజింగ్ యువర్ సెన్సెస్. అయితే కామన్ సెన్స్ ఉన్నవాడంటే ఇక్కడ ఎవ్వడికి నచ్చదు, బికాస్ దే బ్రేక్ ఆల్ ద జనరల్ కన్వెన్షన్స్. దే ఆర్ వెరీ బ్రాడ్ ఇన్ థింకింగ్ అండ్ స్ట్రైట్ ఇన్ దేర్ యాక్ట్స్. ఈజీగా కన్విన్స్ అవ్వరు ఇలాంటి వాళ్ళు. దే ఆర్ కాల్డ్ యాజ్ యూజ్లెస్ బై పబ్లిక్, బట్ దట్స్ ఓకే. ఒబే దేర్ ఒపీనియన్స్ అండ్ స్టే యూజ్లెస్. బీయింగ్ యూజ్లెస్ అంటే అర్థం ప్లేట్లు ఖాళీ చేసి, పొట్టలు పెంచేసి, టైం అయిపోగానే పాడెక్కి పడుకోమని కాదు. బీయింగ్ యూజ్లెస్ మీన్స్ స్ట్రీట్ స్మార్ట్ అండ్ సోల్ స్మార్ట్. మన చుట్టూ మొత్తం సోషల్ ఇంజనీర్లు చేతుల్లో యూజర్ మాన్యువల్స్ని పట్టుకొని కూర్చున్నారు. అవకాశం దొరికితే నీ కొలతలు మార్చేసి నువ్వెలా ఉండాలో కన్విన్స్ చేసే ప్రోగ్రాంలు పెట్టుకున్నారు. అలా కుదరదంటావా? అయితే యు ఆర్ యూజ్లెస్ ఫర్ దేర్ బిజినెస్. నువ్వు అందరికీ పనికొస్తున్నావంటే నిజంగా నువ్వు దేనికి పనికిరావని. బట్ ఇఫ్ యు ఆర్ ఏ యూజ్లెస్ పీస్ టు ఎవ్రీ వన్, దెన్ యు ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యు ఆర్ ప్రోగ్రెసింగ్. సొసైటీకి యూజ్లెస్గా కనపడ్డాడు అంటే వాడు ఎవరిని ఎంటర్టైన్ చేసే ప్రోగ్రాంలు పెట్టుకోలేదని, జస్ట్ వాడికి వాడు ఎగ్జైట్ అయ్యే పనులు చేస్తున్నాడని. హీఈస్ ఎ రెబల్ ఇన్ థాట్ ప్రాసెస్. కామ్గా ఉంటాడు, అబ్జర్వ్ చేస్తాడు, కామన్ సెన్స్ యూజ్ చేస్తాడు, నాన్ సెన్స్ని గుర్తుపట్టి దానికి దూరంగా ఉంటాడు, అండ్ ఎవ్వడి అప్రూవల్ కోసం వెయిట్ చేయడు. పబ్లిక్ పెట్టే పారామీటర్స్ని అసలు పట్టించుకోడు. ఏదో పెద్ద పనిలో ఉంటాడు. నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతే అది నా ప్రాబ్లం కాదంటాడు. వాడిని ఇలా చూసి చూసి చివరికి వాడిని ఎవ్వరూ వాడుకోలేకపోతున్నారనే ఇరిటేషన్తో అందరూ కలిసి వాడికి యూజ్లెస్ అనే టైటిల్ని ప్రెజెంట్ చేస్తారు. నిజానికి ఇక్కడ అదే కావాల్సింది. బికాస్ కామన్ సెన్స్ ఈజ్ స్లోయింగ్ డౌన్ అండ్ అబ్జర్వింగ్. ఆ రెబల్ ఈజ్ ఆల్వేస్ అన్కన్వెన్షనల్ అండ్ హీ జస్ట్ రెస్పాండ్స్, బట్ హీ నెవర్ రియాక్ట్స్. అందరికీ నువ్వు యూజ్లెస్ అయితే స్టార్ట్ సెలబ్రేటింగ్ యువర్ లైఫ్, బికాస్ యు గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద పబ్లిక్ జనరల్ కన్వెన్షన్స్. రోజా పూలు చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి, పైగా కొయ్యాలనుకుంటే అందుబాటులో ఉంటాయి. రోజు మొక్కలకి నీళ్లు పోసి ముద్దు చేసి నో సూన్ దాన్ని పాడు చేసి దాని తర్వాత దాన్ని అక్కడి నుంచి పీకి పడేస్తారు. మరి దాని పక్కనే ఉన్న కొబ్బరి మొక్క పనికిరాదని వదిలేస్తారు. అదేమో నిటారుగా ఎదిగి కాయలన్నీ తీసుకెళ్లి ఆకాశంలో ఉంచిద్ది. కొయ్యాలంటే ఖర్చు అయింది,
కొనాలంటే దానికి డబల్ అయింది. ఇగ్నోరింగ్ అదర్స్ ఒపీనియన్స్ అండ్ సెల్ఫ్ బిలీఫ్ విత్ క్లారిటీ ఈస్ ద టాప్ మోస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫైనల్గా పాయింట్ చెప్పేస్తా. కామన్ సెన్స్ లేని అందరూ చాలా కామన్గా కనపడతారు. అండ్ వీళ్ళు కామన్ సెన్స్ ఉన్న ప్రతి వాడిని యూజ్లెస్ అని ఫీల్ అవుతారు. సో బై మిస్టేక్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కామన్ సెన్స్, దెన్ యూజ్ ఇట్ ఫర్ యూజింగ్ యూ లెస్ టు బికమ్ యూజ్లెస్. అది